హలో సార్ నమస్కారం. ఒక అమ్మాయి 1 మినిట్ ఓరల్ సెక్స్ వితౌట్ కాండోమ్ చేసింది. తర్వాత ఆహ్, కాండోమ్ వాడి వెజనల్ సెక్స్ చేశాను. తర్వాత 2 డేస్ నుంచి గ్లాన్స్ పెనిస్ పైన స్మాల్ పింపుల్స్ వస్తున్నాయి. ఇప్పటికి 74 డేస్ అవుతుంది. ఆయింట్‌మెంట్ రాసినా తగ్గలేదు. పోతున్నాయి, వస్తున్నాయి. ఇది మోస్ట్‌లీ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షనే అండి. అంటే మోస్ట్‌లీ ఇది హెచ్ఎస్‌వి అయ్యుండొచ్చు, హెర్పెస్ అయ్యుండొచ్చు. లేదా అంటే ఒకసారి మనం చెక్ చేస్తే గాని చెప్పలేం. సో, ట్రైడాట్ టెస్ట్ హెచ్ఐవీలు ఇవన్నీ గూడా జనరల్లీ చాలా రేర్. ఓన్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదో సమ్ వైరల్ వాట్స్ గానీ, పింపుల్స్ లాగా వస్తున్నాయంటే హెచ్ఎస్‌వి ఉండొచ్చు. సో, ఒకసారి వస్తే మేము ఎగ్జామిన్ చేసి చెప్తాము. హెచ్ఐవీ వచ్చే ఛాన్స్ చాలా రేర్. అందుకని ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎప్పుడు గూడా ఓరల్ సెక్స్‌కి గూడా మనం కాండోమ్ వాడమని చెప్తాం. ఎందుకంటే ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉంటుందో తెలీదు గదండీ. సో, వీలైనంత వరకు బయట వాళ్ళతో తెలియని వాళ్ళతో కలిసినప్పుడు ఈవెన్ ఓరల్ సెక్స్‌కి అంటే బాడీ ఫ్లూయిడ్స్ అనేది ఎప్పుడు టచ్ అవ్వకూడదు. సో, ఈవెన్ ఓరల్ సెక్స్‌కి గూడా కాండోమ్ వాడాల్సిందే. మీరొచ్చినప్పుడు మేము చెక్ చేసి చెప్తాంలెండి. ఎట్లాగో ఐ థింక్ ఇంకొక 4, 5 డేసే ఉంది. సార్ నమస్కారం. ఒక అమ్మాయిని ఓకే. లెఫ్ట్ గ్రేడ్ 3 వారికోసిల్, రైట్ గ్రేడ్ 2 వారికోసిల్. వి డోంట్ హావ్ కిడ్స్. విచ్ ప్రొసీజర్ ఈస్ ద బెస్ట్? మైక్రో సర్జికల్ వారికోసిల్ లైగేషన్ అండి. బెస్ట్ అంటే అదే ప్రపంచంలో గోల్డ్ స్టాండర్డ్ అంటే మైక్రో సర్జరీనే. ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ జీరో స్పెర్మ్ కౌంట్ అండ్ వారికోసిల్ బై టేకింగ్ టీబీ టాబ్లెట్స్? టీబీ వల్ల గానీ, టీబీ టాబ్లెట్స్ వల్ల గానీ స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు, జీరో అవ్వచ్చు కొన్నిసార్లు అది. కానీ వారికోసిల్ రాదు. వారికోసిల్ అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్. కాకపోతే మీకు ఇన్సిడెంటల్‌గా స్కాన్ చేయించుకున్నప్పుడు వారికోసిల్ కనిపించిందనుకోండి, అంటే అటు టాబ్లెట్స్ టీబీ వల్ల ప్లస్ వారికోసిల్ వల్ల రెండిటి వల్ల డ్యామేజ్ ఉండొచ్చు తప్ప టీబీ టాబ్లెట్స్ వల్ల వారికోసిల్ రాదు. 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సార్ ఐ యామ్ యూజింగ్ టెడ్లాఫిల్ ఆన్ డైలీ బేసిస్. ఐ యామ్ ఫీలింగ్ బెటర్. బట్ ఐ కెన్ టేక్ హైయర్ డోసేజ్ ఫర్ అకేషనల్లీ వెన్ ఐ వాంట్ టు పార్టీ. అట్లా తీసుకోవచ్చండి. డైలీ 2.5 తీసుకుంటూ కలవాల్సిన రోజు 5 ఎంజీ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సార్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి షాక్ వేవ్ థెరపీ 4 ఇయర్స్ వరకే పనిచేస్తుందా? ఆఫ్టర్ 4 ఇయర్స్ మళ్ళీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తుందా? వస్తే మళ్ళీ తీసుకోవాలి. అంటే కంపెనీ వాళ్ళు చేసిన రీసెర్చ్‌లో జనరల్‌గా ఏమైందంటే దీన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అంటే వాళ్ళ రీసెర్చ్‌లో చెప్పారు. ఒకవేళ మీరు హెల్త్‌ని అంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ స్మోకింగ్, ఆల్కహాల్ లేకుండా, విటమిన్ డి డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ లేకుండా, హోమోసిస్టిన్ కంట్రోల్‌లో ఉండి ఇట్లా చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ రోజులు పనిచేయొచ్చు. సార్ నాకు సెమినల్ వెసికల్స్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. స్మాల్ ప్రోస్టేటిక్ సిస్ట్ ఉంది. కంప్లీట్ క్యూర్ అవుతుందా? పినైల్ పెయిన్ వస్తుంది. జెనిటల్ ఏరియా పెయిన్ వస్తుంది. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్లీజ్ చెప్పండి. నేను హార్డ్ వర్క్స్ చేసుకోవచ్చా? నేను ఫార్మర్. నార్మల్లీ ఇవన్నీ గూడా సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ ఉంటే 100% ట్రీట్ అవుతుందని ఎవరు చెప్పలేరు గానీ, ఒక 80% వరకు ఈజీగా క్యూర్ చేయొచ్చు. డోంట్ వర్రీ. హలో సార్, సీమెన్ ఇన్ఫెక్షన్ ఉంది. వారికోసిల్ లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 1, రైట్ సైడ్ గ్రేడ్ 3, ఎపిడెర్మల్ సిస్ట్ కూడా ఉంది. సార్ ఆపరేషన్ చేయాలన్నారు. అవును. అంటే ఒక్కసారి గ్రేడ్ 3 ఉంది గదండీ. జనరల్లీ గ్రేడ్ 3 ఉంది అంటే వారికోసిల్ ఆపరేషన్ చేయించుకోవాలి. సేమ్ టైమ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్ చేసుకోవాలి. 2 ఇంపార్టెంటే. ఓన్లీ వారికోసిల్ సర్జరీ చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ క్యూర్ కాదు. ఇన్ఫెక్షన్ సెపరేట్‌గా క్యూర్ చేసుకోవాలి. వారికోసిల్ చేసుకోవాలి. సార్ క్రానిక్ ప్రాస్టైటిస్ ఉంది. సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ ఉంది. షాక్ వేవ్ థెరపీని అని ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? జనరల్‌గా 8 సెషన్స్ తీసుకోవాలండి దీనికి ప్రాస్టైటిస్‌కి. తర్వాత హార్డ్ వర్క్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలానే వారికోసిల్ 2 సైడ్స్ ఉంది. గ్రేడ్ ఓకే. ఒక సైడ్ 2 సైడ్స్ ఉంది అంటే ఒక సైడ్ గ్రేడ్ 2, ఒక సైడ్ గ్రేడ్ 1. టెస్టిక్యులర్ పెయిన్, గ్రాయిన్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ మీరు షాక్ వేవ్ థెరపీ తీసుకోండి ప్రాస్టేట్‌కి. అది తగ్గిన తర్వాత ఇప్పుడు వారికోసిల్ అయితే అది గ్రేడ్ 1 కాబట్టి ఏమీ భయపడనవసరం లేదు. డోంట్ వర్రీ.